హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, కొత్తగా గృహప్రవేశం చేసుకునే వాళ్ళు కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు పాటించాలి అని పండితులు అయితే చెప్తున్నారు. అవేంటి అనేది ఈ విషయంలో అయితే మనం చూద్దాం. అయితే ఇప్పుడున్న కాలంలో అయితే ప్రతి ఒక్కరు కూడా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే కొత్తింట్లోకి ప్రవేశించేటప్పుడు కొన్ని విషయాలు పాటించాలి అని పండితులు అయితే చెప్తూ ఉన్నారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మనం మంచి ముహూర్తం పెట్టుకొని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మంచి రోజు అంటే పంచమి కానీ ఏదైనా పండుగ రోజున కానీ మంచి తేదీని, మంచి ముహూర్తము, మంచి టైము, మంచి గడియ ఇవన్నీ పెట్టుకొని మరి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశిస్తే మన ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకే మంచి ముహూర్తం పెట్టుకొని గృహప్రవేశం చేస్తూ ఉంటారు. అలాగే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త చీపురుని తీసుకొని వస్తారు. ఎందుకంటే చీపురును లక్ష్మీదేవిగా పరిగణిస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని భావిస్తారు. అలాగే గృహప్రవేశం చేసేటప్పుడు కూడా కొద్దిగా ధాన్యాన్ని అయితే లోపలికి తీసుకొని వస్తారు. ఎందుకంటే తన కుటుంబం ఎల్లప్పుడూ తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని ధాన్యాన్ని లోపలికి తీసుకొని వస్తారు. అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆవును కూడా ఇంట్లోకి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే 3 కోట్ల దేవతలు ఆవులో ఉంటారు కాబట్టి ముందుగా ఆవును ఇంట్లోకి తీసుకొని వెళ్తారు. తర్వాత వాళ్ళు గృహప్రవేశం చేస్తారు. అలాగే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో వంటగదిలో అయితే పాలు పొంగిస్తారు. పాలు పొంగడం అనేది శుభప్రదం. ఇంటి తోబుట్టువు అంటే ఆ ఇంట్లోని వాళ్ళ ఆడపడుచులు కానీ తోటోలు పాలు పొంగిస్తారు. అలా పొంగించడం వల్ల వాళ్ళ ఇంటికి మంచి జరుగుతుంది అనే అర్థం. అలాగే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా తీపి వంటకాన్ని చేసి వచ్చిన వాళ్ళందరికీ పంచిపెడుతూ ఉంటారు. పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులను పిలిచి పసుపు, కుంకుమ, తాంబూలం, ఏదైనా వస్త్రాలు కానీ సమర్పిస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇంట్లో పూజ అయితే నవగ్రహ దోష పూజ, వాస్తు దోష పూజలు, ఇలా పూజలన్నీ చేస్తూ ఉంటారు. గణపతి పూజ చేస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకుంటారు. అంటే వాళ్ళ కుటుంబం ఎప్పుడు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో నిండాలని ఇలా చాలా రకాల పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఇలా ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి చెట్టును కూడా నాటమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే శుభప్రదం చెట్టును నాటడం కాబట్టి కొంతమంది కొబ్బరి చెట్టును కూడా నాటుతూ ఉంటారు. గృహప్రవేశం చేసినప్పుడు చాలామంది అతిథులను పిలిచి భోజనం పెట్టిస్తారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఎప్పుడు అందరి ఆశీర్వాదాలతో సంతోషంగా ఉండాలని వాళ్ళైతే ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.